మళ్ళీ ఫస్ట్ నుంచా అంతా? గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి విశాఖ అభివృద్ధికి గుడివాడ గురునాథరావు ఎనలేని సేవలందించారు. 70వ జయంతి కార్యక్రమంలో తనయుడు అమర్ వెల్లడి. ఏఏలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ కె రామస్వామి చిత్రపటం ఆవిష్కరణ. ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. రాష్ట్రంలోని కల్తీ మద్యం సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే. సిబిఐ విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాకు మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు ఎనలేని సేవలు అందించారంటూ వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీప కూడెల్లోని గురునాథరావు విగ్రహం వద్ద ఆయన 70వ జయంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలోని అరకు ఎంపీ తనూజారాణి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్లతో కలిసి అమర్ తండ్రి గురునాథరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 24 ఏళ్ల వయసులోనే తన తండ్రి గురునాథరావు రాజకీయాల్లోకి వచ్చి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసి అనకాపల్లి ఎంపీగా కూడా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. నాడు ద్రోణంరాజు సత్యనారాయణతో కలిసి ఉమ్మడి విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారంటూ తెలిపారు. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారి 70వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆయన స్టాట్యూ దగ్గర ఆయనకి నివాళులర్పించి ఆయన జన్మదిన వేడుకల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆయన అభిమానులు, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సోదరుల అత్యంత సన్నిహితంగా వెలుగుతున్న అమర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకి నివాళులర్పించి జన్మదిన వేడుకల్ని జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు పేరు చెప్తే ప్రతి పేరాలోని కూడా గుడివాడ గురునాథరావు గారి మార్పు కనపడుతూ ఉంటుంది. ఆ రోజు ఆయన రాజకీయాల్లో హోందాగా వాక్చాతుర్యంతో పాటు ఒక గొప్ప రాజకీయ చతురతతో, అంటే సామాన్య ప్రజలు కూడా రాజకీయాల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులే కాకుండా రాజకీయాల పట్ల కొంత ఆసక్తి ఉన్నవారు కూడా ఆ రోజుల్లో గురునాథరావు గారి గురించి, గురునాథరావు గారి మీటింగ్ అన్నా, లేకపోతే గురునాథరావు గారి ప్రసంగం అన్నా, గురునాథరావు గారు ఏదైనా ప్రోగ్రాం అన్నా సరే ఆసక్తిగా ఎదురు చూసి దాన్ని పరిశీలించే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆయన రాజకీయాలు ఏ విధంగా మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆయన ఏదైనా కార్యక్రమాలు ఆ రోజుల్లో చేస్తే, ఎందుకంటే ఈరోజు ఈనాటి మనందరికీ కూడా ఇప్పుడు ఈరోజు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నామో మా అందరికీ కూడా ఆయన ఆలోచన ధోరణి కానీ, ఆయన రాజకీయాలు చేసిన విధానాన్ని కానీ మేమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అవసరమైతే ప్రత్యర్థిని కూడా చతురతతో దగ్గర చేర్చుకోవాల, రాజకీయ చతురత. ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లో పోటాపోటీగా చేసే తత్వం. వారు మరణించి దాదాపు 24 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి అతి చిన్న వయసులో మంత్రిగా పనిచేసి, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి
కేవలం 46 సంవత్సరాల వయసులో వారు మరణించడం వ్యక్తిగతంగా నా కుటుంబానికి, ఈ ప్రాంతంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులకి తీరనైనటువంటి లోటుగా మిగిల్చినప్పటికీ, కానీ ఒక ముద్రను వేసి, సహజంగా 45 సంవత్సరాలు 46 సంవత్సరాలు అంటే రాజకీయాల్లో పెద్ద వయసు కాదు. అయినప్పటికీ అప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తనదైన ముద్ర వేసి, సహజంగా మీకు తెలుసు రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా ఉండేవి. ఆ రోజు పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు, అలాగే నాన్నగారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం, పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ రోజు చేసినటువంటి పరిస్థితులు మీ అందరూ తెలుసు. కానీ అప్పట్లో పార్టీతో పాటు ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం, జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. మంత్రిగా చేసినప్పుడు మనకంటూ ఒక ముద్ర ఉండాలి ఈ జిల్లా మీద అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రాంతాలు ఉమ్మడి విశాఖపట్నం, ఈరోజు ఆరిలో ప్రాంతం కానీ లేదా గాజువాకనే ఆ రోజు మున్సిపాలిటీగా మార్చడం కానీ. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అర్బన్ ఈ సేవ ఉద్యోగులు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అభ్యర్థన దీక్షను చేపట్టారు. దీక్షను ఉద్దేశించి సిఐటియు నాయకురాలు మనీ ఏపీ ఈ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ఈ సేవా వ్యవస్థ అని పేర్కొన్నారు. ఇందులోని 2003 నుంచి 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాల్లోని విధులు నిర్వహించి గత ప్రభుత్వ పాలనలో విధుల నుంచి తొలగించిన 607 మంది ఉద్యోగులకు గాను తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ ను కోరిన విషయాన్ని గుర్తు చేశారు. లోకేష్ ఇచ్చిన ఆ హామీ ఇంతవరకు నెరవేరినందున అభ్యర్థన దీక్ష చేపట్టాల్సి వచ్చిందని తెలియజేశారు. గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో 2003లో ప్రభుత్వ అర్బన్ ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,000 మందితో సెంటర్లు నడుస్తూ బైపెరిగేషన్ అయిన తర్వాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి 170 గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో గత 18 సంవత్సరాల నుంచి 607 మంది ఎంప్లాయీస్ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వం యొక్క సర్వీసులన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, అదేవిధంగా ప్రభుత్వ సేవలకి ప్రభుత్వానికి మరొక 40 కోట్ల రూపాయల యూజర్ ఛార్జీల రూపాయల ఆదాయాన్ని సముపార్జించినటువంటి ఈ సేవా వ్యవస్థని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ గత 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడిచి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చినటువంటి గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాలని క్లోజ్ చేయడం జరిగింది. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని ఒకే ఒక ఉద్దేశంతో కక్షపూర్తి ధోరణిలో 136 జీవో ప్రకారం ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ గవర్నమెంట్ కాంట్రాక్ట్ థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేసుకున్న ఎంప్లాయీస్ని కూడా ఆప్కాస్లు రిజిస్టర్ చేసి కేవలం ఈ సేవా ఉద్యోగులను మాత్రమే రోడ్డున పడేయడం జరిగింది. ఇది అన్యాయమని ఆ రోజు మేము పోరాటం చేస్తే మా పోరాటానికి దిగి వచ్చినప్పుడు ప్రభుత్వం ఫైల్ అయితే రన్ చేశారు. ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం పొందే దశలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు సీఎంఓలో మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి వ్యవస్థలు ఎంప్లాయీస్ కాబట్టి మీకు న్యాయం చేయాల్సిన అవసరం లేదనేది వాళ్ళు చెప్పిన మాట. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాము, మేము ఉద్యోగాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు, ఈ సేవ వాళ్ళు బలైపోయారు, మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము అని ఇంటికి పిలిపించి మరీ మాట్లాడారు. మాట్లాడిన అతను 18 నెలలు అవుతున్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు, ఫైల్ రన్ చేస్తున్నారు, కానీ ఫలితం కనిపించట్లేదు. మేము లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే వాళ్ళైతే మాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుంటే మమ్మల్ని తక్షణం విధుల్లోకి తీసుకోండి, లేదు అనుకుంటే ఓడ దాటాక బోడి బల్లన్నా అన్నట్టు మాకు మోసం చేస్తే మాత్రం మేము పోరాడతాం. 5 సంవత్సరాలుగా చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాం, న్యాయం జరుగుతుందనే చెట్టుకి పుట్టకి అయిపోయాం.
విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న వనభోజన మహోత్సవం నిర్వహించనున్నారు. ఆయా సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో జరిగింది. అసోసియేషన్ పెద్దలు వనభోజన మహోత్సవ వివరాలను వెల్లడించారు. ముడతల్లోవ పార్క్ వేదికగా నిర్వహించనున్న ఈ వనభోజన మహోత్సవంలో దాదాపు 10,000 మంది కాపు కులస్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందులో తమ సంఘ పెద్దను గౌరవించుకోవడంతో పాటు కులం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపైన చర్చిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో గంటా శ్రీనిబాబు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ సురేష్ కుమార్, వై సురేష్ లు పాల్గొన్నారు. డిసెంబర్ 14న కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముడసర్లో వేదికగా కాపులు వనభోజన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంస్థ అధ్యక్షులు మద్యంశెట్టి సురేష్ గారు, కార్యదర్శి ఎర్రంశెట్టి సురేష్ గారు, కోశాధికారి సత్యనారాయణ గారు, అలాగే సభ్యులు రాము గారు, కనకారావు గారు, మిగతా మిత్రులు అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి గత 11 ఏళ్లుగా కాపు సోదరులందరినీ కూడా ఒకే వేదిక వద్దకు చేర్చాలని, అందరూ కలుసుకోవాలని, ఒకరి మనసులోని భావాలను మరొకరు పంచుకోవాలని చక్కగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా పెద్ద మొత్తంలో వేలాది మంది కాపు సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి గతంలో కంబాలకొండలో నిర్వహించడం జరిగింది, ఆ తర్వాత ముడసర్లలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ఏడాది కూడా మరి ముడసర్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో వచ్చే సోదరులు ఉంటారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు, వారందరికీ ఈ వివరాలు తెలియజేయాలనే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇయర్ డిసెంబర్ 14వ తారీఖున ముడసలో పార్కులో అంగరంగ వైభవంగా 10,000 మంది జనాభాతో పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు ఇక్కడ పార్టీలకి అతీతంగా అందరూ ఆహ్వానం పలుకుతూ మా వీకేవై తరపున మనం కోరుతున్నామండి. దీనికి సంస్కృత కార్యక్రమాలు దీంట్లో, తర్వాత ఏవైతే స్పోర్ట్కి పుట్ట మన్మథరావు స్మారక క్లబ్స్ ఆధ్వర్యంలోని 3 రోజుల పాటు జరిగే బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఏయూ బాస్కెట్బాల్ మైదానం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా, జోన్ 4 కమిషనర్ మల్లయ్య నాయుడు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నీ బొజ్జ రామయ్య, లిఖిత్, రామ్మోహన్లు మాట్లాడారు. టోర్నీలో భాగంగా 56 గ్రూపులకు 82 మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. రూపాయి ఫీజు తీసుకోకుండా గత 19 ఏళ్లుగా ఉచితంగా బాస్కెట్బాల్లో ఎందరికో తర్ఫీదు ఇచ్చిన ఘనత రామచంద్రకే దక్కుతుందని చెప్పారు. ఇదే మైదానంలో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ టోర్నీలో ఆడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సొంతం చేసుకునే వారు ఎందరో ఉన్నట్టుగా చెప్పారు. వాడు అయితే ఎక్కడా కూడా నిలిచిపెట్టకుండా, సో ప్రతి ఆటలోనే గెలుపు ఓటమి ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతి పాస్ ఆన్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా బాస్కెట్లో పడుతుందా పడదా? పడుతుంది. సో పడాలి. అలాగే రామచందర్ ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేశాడు. తర్వాత నెంబర్ ఆఫ్ టీమ్స్ 52 టీములు వచ్చాయి. ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి అవుట్ సైడ్ అఫీషియల్స్ని, క్వాలిఫైడ్ అఫీషియల్స్ 5 వచ్చి చేస్తున్నారు. లోకల్ అఫీషియల్స్ ఒక 9 వచ్చి చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ దగ్గరగా 52 టీములు వచ్చాయి.
52 టీముల్ని 5 పూల్స్గా చేసి ఈచ్ పూల్ నుంచి 2 టీమ్స్ని నాకౌట్కి క్వాలిఫై చేస్తారు. తర్వాత ఇంత గ్యాదరింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. పిల్లలు తర్వాత వాళ్ళకి పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉంది. ఈ బాస్కెట్ సిల్వర్ జూబ్లీ ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్ గ్రౌండ్ లో అతి చిన్న వయసు అంటే 1907 నుంచి ఇక్కడ మేము ఒక టోర్నమెంట్ చేయడం స్టార్ట్ చేసాం సార్. నేను శాప స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ సార్. ఎంపీడీ, ఎన్ఐఎస్, యోగా, పీజీ డిప్లొమా, బిఎఫ్ఐ చేసిన నేను ఇక్కడ 2000 నుంచి ఫ్రీగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా కోచింగ్ ఇస్తున్నాం. దీనికి కారణం ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి వల్ల నేను చేయగలుగుతున్నామండి. డాక్టర్ పల్లవి మేడం గారు, డాక్టర్ విజయమోహన్ సార్ గారు వాళ్ళ తోడ్పాటు ద్వారా మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం సార్. అలాగే ఈ గవర్నమెంట్ మేము 19 years నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజు తీసుకోకుండా మేము చేస్తున్నాం సార్. మన వైజాగ్ జిల్లాలో ఇక్కడ తగరపల్సి నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్ వరకు నలుమూల నుంచి 35 బాయ్స్ టీమ్స్, 15 గర్ల్స్ టీమ్స్ వచ్చాయి సార్. అలాగే మెన్ 9 టీంలు, ఉమెన్ 8 టీంలు వచ్చాయి సార్. చిన్నపిల్లలు ఎవరు కూడా అండర్ 10, అండర్ 12 పిల్లలకి ఎవరు చేయరు సార్. అటువంటిది ఈ గ్రౌండ్లో అండర్ 12 పిల్లలు కూడా చేస్తున్నాం సార్. అలాగే మాకు ఇంత కార్యక్రమానికి పేరెంట్స్, ప్రతి పేరెంట్ కూడా అండగా నిలబడ్డారు సార్. పిల్లలు మార్నింగ్ వచ్చేంత వరకు వచ్చినా సరే. సుప్రీంకోర్టు ఫార్మసీ జడ్జ్ జస్టిస్ కటికితల రామస్వామి స్మారకోపోత్సవం ఏయూ అంబేద్కర్ల కళాశాలలో జరిగింది. ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ భట్టు దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ రామస్వామి చిత్రపటాన్ని ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్, అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యంతో కలిసి ఆవిష్కరించారు. రామస్వామి జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ సీతామాణిక్యం రామస్వామి జీవిత చరిత్ర గురించి వివరించారు. 1962లో న్యాయవాదిగా చేరి సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రాక్టీస్ చేశానని తెలిపారు. 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను, ప్రభుత్వ ప్లీడర్ గాను పనిచేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 1982 వరకు పనిచేసినట్లుగా తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, అలాగే భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎనలేని సేవలు అందించారంటూ గుర్తు చేశారు. So I am sure in the introduction in honor of Ramaswamy, definitely there will be a detailed introduction. Then we are very proud to have an alumni who served as a president, none other than Justice Bhattu Devanand. He was elevated to the bench as judge of High Court of Andhra Pradesh and had assumed charge on January 13, 2020. He was later transferred to High Court of Madras, where he assumed charge as judge on April 10, 2023. Now he was assumed charge as judge in AP High Court in 2025. And at this juncture, we recall his historic judgments of Bhattu Devanand Garu, in particular some of the law institution faculty recruitments in Madras jury district. So with this, we are very honored, sir, to have you. And Justice Bhattu Devanand Garu handled a number of cases on behalf of the poor and vulnerable persons and counseled for various central government undertakings like BSNL, Oriental Insurance, United India Insurance, SBH, NTPC, etc. Handled hundreds of cases during this council. For that I readily agree. Thank you very much, madam. So, I declare that the endowment lecture of Justice Ramaswamy is instituted from today. The Justice K. Ramaswamy endowment lecture will be delivered by Justice S.V. Bhatt nearby on a particular day.
రామస్వామి గారి పోర్ట్రేట్ అన్వీల్ చేసే అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ లా కాలేజీతో నాకు చాలా అనుభవం ఉంది. నేను మా ఊళ్ళో గుడివాడ డిగ్రీ చదివి ఆంధ్ర యూనివర్సిటీలో లా చేరినాక అప్పుడు దాకా తెలుగు మీడియం స్టూడెంట్స్, 1వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా తెలుగు, ఫస్ట్ టైం లాలో ఇంగ్లీషు. అక్కడ కూర్చుంటే ఇక్కడ మా సోమరాజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా చెప్తుంటే ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టుండే, ఏమీ అర్థమయ్యేది కాదు. కొత్తలో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అలా చూస్తూ ఉన్నాం. పక్కన నవ్వుతూ మనం నవ్వుతాం, పక్కన సైలెంట్ మనం సైలెంట్ ఉంటాం, అలా కూర్చున్న వాళ్ళం. ఇప్పుడు మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొచ్చిన పరిస్థితి వేరు. ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగులో చదువుకుని వచ్చి అలా ఉండేది పరిస్థితి. సరే, మొత్తానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమ బాటను పట్టారు. ఈ పోరాటంలో విశాఖ రక్షణ రంగ ఉద్యోగులు, కార్మిక వర్గం భాగస్వామ్యమైంది. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పి గోపాలకృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, స్థానిక యాజమాన్యాలు రక్షణ రంగ కార్మికులకు ఉత్పత్తితో కూడిన బోనస్ ప్రకటించి చెల్లింపులు జరిపించాలని డిమాండ్ చేశారు. 88వ వేతన సంఘం వెంటనే నియమించాలని, పెన్షన్ సంస్కరణలు రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. పునరుద్ధరించాలి. 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. అన్ని వ్యవస్థలతో కలిపి ఓటీని చెల్లించాలి. దీనికి ఎన్నికలు జరిపించాలి. ఈరోజు నిన్న 10వ తారీఖుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెన్షనర్స్ అసోసియేషన్స్ కూడా పెన్షన్ సవరణలు ఏవైతే జరిగాయో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే 8వ వేతన సంఘం వేయాలని చెప్పేసి, అలాగే కార్మికులకు నష్టంగా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలోని కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కార్యక్రమాన్ని రేపు 14వ తారీఖుని ఫెడరేషన్స్ కూడా ఢిల్లీలో చేపట్టడం జరిగింది. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంఘీభావంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మేము నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్గా మాకు లోకల్గా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 3 ప్రధానమైన సమస్యలను కూడా జోడించి నిన్న అక్టోబర్ 6 నుంచి రేపు వచ్చేటటువంటి 14వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాల ఎజెండాను రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న నేవల్ బేస్ దగ్గర చెలో నేవల్ బేస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ లోకల్గా కోర్టు కేసులు గెలుచుకున్నప్పటికీ కూడా లోకల్గా ఉన్నటువంటి మేనేజ్మెంట్లు కోర్టు తీర్పుల్ని అమలుపరచడం లేదు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీస్లో రన్ అవుతున్నటువంటి క్యాంటీన్లకి ఎన్నికలను పెట్టి ప్రతినిధుల్ని ఎన్నుకునేటటువంటి విధానం ఉండేది. ఈరోజు 2022లో అమెండ్మెంట్ అయినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ని పట్టుకొని డాక్యార్డ్లో కానీ మిగిలినటువంటి యూనిట్లలో కానీ ఎన్నికలు పెట్టమని చెప్పేసి లోకల్గా ఉండేటటువంటి యాజమాన్యాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్లు పొంది 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకు కూడా వాళ్ళకి పెరిగిన గ్రేడులకు సమానంగా పే ఫిక్సేషన్లు అనేవి జరగట్లేదు. కాబట్టి నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి ఆ డిమాండ్స్తో పాటు లోకల్గా ఉన్నటువంటి ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ని కూడా జోడించి ఇక్కడ నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్గా పోరాటం అనేది చేయడం జరుగుతుంది. 8వ వేతన సంఘం ఏర్పాటయ్యే వరకు, లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు, అలాగే పెన్షన్ చట్టానికి ఏవైతే సవరణలు జరిగాయో అవి రద్దు చేసేటంత వరకు, అలాగే లోకల్గా ఉన్నటువంటి హెచ్ఆర్ఏ ఓటీ మీద హెచ్ఆర్ఏ చెల్లించే వరకు, క్యాంటీన్కి ఎన్నికలు పెట్టే వరకు కూడా ఈ యొక్క పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరిగే సిఐటియు 18వ అఖిల భారత మహాసభలకు గాను విశాఖ వేదిక కానుంది. ఈ మహాసభల పోస్టర్ను జగదాంబ సిఐటియు కార్యాలయంలో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ పెద్దలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మీడియాతో మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లోని 29 చట్టాలను మార్పు చేసి 4 లేబర్ కోడ్లుగా మోడీ సర్కార్ తీసుకురావడం బాధాకరమని అన్నారు.
అఖిల భారత 18వ మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. సిఐటియు ఏర్పడి 55 సంవత్సరాలు పూర్తయింది. 1970లో సిఐటియు కార్మిక వర్గ ఐక్యతా పోరాటం నినాదంతో ఈ దేశంలో కార్మిక దోపిడీ లేని సమాజం, కార్మిక వర్గ రాజ్యం తీసుకురావాలని చెప్పి లక్ష్యంతో ఏర్పడింది. ఈ 55 ఏళ్ల కాలంలో సిఐటియు అనేక పోరాటాలు, ఉద్యమాలు, కార్మిక హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు 55 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. గతంలో ఎప్పుడు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. ఈ మహాసభను జయప్రదం చేయమని చెప్పేసి మీ ద్వారా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గానికి, శ్రేయోభిలాషులకి, అభ్యుదయవాదులకి, మేధావులకి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 1500 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ యూనియన్లకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, అతి దీర్ఘకాలం పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక యోధులు అటెండ్ అవుతూ ఉన్నారు. 5 రోజుల పాటు మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖు నుంచి 2006 జనవరి 4వ తారీఖు దాకా ఈ మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందో ఆ విధానాల మీద పెద్ద ఎత్తున మేము సమీక్షణ చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది. మనం ఈరోజు చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఉన్నతాధికారులందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు నియమించాలని చెప్పి చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం సిఐటియు A to Z మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. అలాగే ఈ రోజున కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ మార్పు చేసి కార్పొరేట్ కంపెనీలకి, యజమానులకి లాభాలు చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్స్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఆ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు పచ్చి బానిసల్లాగా మళ్ళీ వెనక్కి బానిస తరంలోకి వెళ్ళేటట్టుగా పని గంటలు లేని విధంగా పనిచేయాల్సి వస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కంచరపాలలో బామ్మ మనవణ్ణి కట్టేసి బంగారం, నగలు దోచుకున్నది ఇంటి దొంగేనని గుర్తించారు. ఈ దోపిడీలోని మాస్టర్ మైండ్ మనవడిదే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శంకరప్రతాప్ బాగ్జీ వెల్లడించారు. జీవీఎంసీలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న అనంత్ కుమార్ రెడ్డి ఇంట్లో ఈ నెల 5న చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బృందాలుగా విడిపోయి తమదైన శైలిలో విచారణ జరిపించారు. సాంకేతికత ఆధారంగా దర్యాప్తును జరిపారు. ఇంటి దొంగతో పాటు అతనికి సహకరించిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.1 లక్షల నగదు, 12 తులాల బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు సొంత మనవడు కృష్ణకాంతే ఇంటి దొంగతనానికి పాల్పడినట్లుగా సిపి తెలిపారు. ఇప్పుడు ఫ్లైట్ ఒక ఎల్డర్లీ లేడీ ఇంకా మనవడు ఉంటే కట్టేసి దాదాపు 12 తులాల బంగారం, 2,10,000 రూపాయలు క్యాష్, ఒక 4 వీలర్ తీసుకొని ఆ 4 వీలర్లో పాడిపోయారండి. అదే రోజు 4 వీలర్ రికవరీ చేయడం జరిగింది. సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలయ్యారండి. సో అందుకే ఈ రవాణా చేయడానికి ప్లాన్ చేశారు. మనవాడు కృష్ణకాంత్, 3 వ్యక్తులు ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య, సూర్యకుమార్. సో ఈ 4 కలిసి చేశారండి. బంగారం, క్యాష్ అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము. సో ఈ 3 రోజుల్లో 2-3 రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం, అది చాలా సెన్సేషనల్ కేసు. అది బాగా చేశారని నేను క్రైమ్ డీసీపీ గారిని, క్రైమ్ ఎస్పీ గారిని, తర్వాత
ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వెస్ట్ క్రైమ్, అదే మాదిరిగా కంచర్పాలెం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంచర్పాలెం పోలీస్ క్రైమ్ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇంకొక రాబడి కూడా రీసెంట్గా జరిగింది అగనంపూడి, ఈరోజు పేపర్లో నిన్న కూడా. సో ఎలా భరించాలి ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. ఇలా మనం ఇంట్లోనే రాబడి స్టేట్ చేస్తే ఆ అమౌంట్తోనే మా లాస్ మేము కంపల్సరీ చేయొచ్చు అని ఐడియా వచ్చింది. అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇది ప్లాన్ చేశారండి. కృష్ణకాంత్ వచ్చేసి విద్యార్థి కేసీ పాలన్, నెక్స్ట్ ప్రమోద్ కుమార్ పిఎన్ పాలన్ 30 సంవత్సరాల వయస్సు, నెక్స్ట్ షేక్ అభిషేక్ 21 సంవత్సరాలు కేఆర్ఎన్ కాలనీ, సత్య సూర్యకుమార్ 24 సంవత్సరాలు మధురవాడ. దేశంలోని అతిపెద్ద కుంభకోణం కల్తీ మద్యమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు వరద కళ్యాణి పేర్కొన్నారు. మద్రపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో సమావేశంలోని మాట్లాడారు. ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న కల్తీ మద్యం పైన సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలంతా బయటికి రావాల్సిందేనని అన్నారు. టీడీపీకి కల్తీ మద్యం కుంభకోణంతో నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు వెనకాడుతోందంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న వారికి పట్టడం లేదంటూ ఆరోపించారు. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలేనని ఆరోపించారు. నాణ్యమైన విద్య, వైద్య ఆంధ్రప్రదేశ్గా జగన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే చంద్రబాబు కల్తీ మద్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేశారంటూ ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారి పాలన మహిళల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే గౌరవం ఏ కోసనా లేదు సరికదా. మహిళల మాన ప్రాణాలంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లెక్కలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు తమ ముడుపుల కోసం ప్రజల ప్రాణాలతో ఈరోజు చెలగాటమాడుతుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈ కల్తీ మద్యం కుంభకోణం. అసలు ఈ దేశంలోనే అత్యంత పెద్ద కల్తీ మద్యం కుంభకోణం మన రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. దానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది స్పష్టంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే ఎంత దారుణం అంటే ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఊరూరా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉండే పరిస్థితి. అలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అలాగే ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు, డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు, కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది. ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అనేసి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది. పాయకరావుపేట దుర్గానగర్ గ్రామంలో బ్లాస్టింగ్ వల్ల భద్రతా చట్టాల ఉల్లంఘన జరుగుతోందని జనసేన విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ బొల్శెట్టి సత్యనారాయణ ఆరోపించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చాలా కాలంగా దుర్గానగర్ గ్రామానికి కేవలం 50 మీటర్ల దూరంలో జరుగుతున్న భారీ బ్లాస్టింగ్ల వల్ల స్థానికుల ఇళ్లకు భారీ నష్టం జరగడంతో పాటు వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై స్థానికులు సీఎం కేసీ స్థాయి వరకు ఫిర్యాదు చేసినా కూడా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, దీనిపై వారి తరపున తానే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ఇకపోతే ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో దుర్గానగరంలో ఒక మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. అది స్వయాన మన హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో మానవ హక్కుల ఉల్లంఘన అంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. అది ఎలా స్టార్ట్ అయిందంటే
15/2/2025 ఆర్సీ నంబర్ 133/2025 ఆర్డీఓ పాయకరావుపేట వారు అక్కడ మైనింగ్ చేసుకోవడానికి కాదు, ఇది పోలవరం కాలువకు సంబంధించిన మైనింగ్ పనులకి ఒక ఆర్డర్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఇష్యూ చేస్తే ఆయన ఏం చెప్పారంటే తహసీల్దార్ పాయకరావుపేట నక్కపల్లి తహసీల్దార్ని ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని సరిగ్గా జరిగేటట్టు చూడమని కూడా ఆదేశించారు. అది కాపీ కూడా ఆ కాంట్రాక్టర్ బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత ఏమైందంటే 23 అంటే ఇది వచ్చిన 4 రోజులు కూడా కాల, 4 రోజుల లోపల అక్కడ పద్మానగర్ గ్రామస్తులు వెళ్ళి సార్ ఇక్కడ పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు, మా ఇల్లు గోడలు బదులైపోతున్నాయి, మా జీవనం దుర్భరం అయిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు తహసీల్దార్ గారికి. ఎవరైతే ఆ ఆర్డర్ తీసుకున్నారో ఇదివరకు ఆర్డీఓ గారి గురించి ఆయనకి ఇచ్చారు. అది తీసుకుని ఆయన పట్టించుకోవాలా. తర్వాత మళ్ళీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి స్టేట్మెంట్ అక్కడ రాశారేమంటే ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది కానీ తక్కువ మోతాదులో జరపని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు, ఇక్కడ ఇళ్ళ బీట్లు వారుతున్నాయి, అది ఇది అందరికీ చెప్తే అవడం లేదు, జనవానికి చెప్తే అవుతుందని జనవాణిలో కూడా ఇచ్చారు. అంటే ఒక గ్రామస్తులు హడిలిపోయిన గ్రామస్తులు ఇన్ని ఊర్లు తిరగాల్సిన అవసరం ఉందా ఈ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో అని నాకు అర్థం కాల. లేదు, పోలీసులు వచ్చి తంతా ఉంటున్నారు, మన పోలీసులు వచ్చి మనల్ని తంతా ఉంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జన సైనికులు, తెలుగుదేశం వాళ్ళే, వైసీపీ వాళ్ళు కూడా లేరు అక్కడ. క్రీడా గాయాల చికిత్సలోని ఒక కీలక ముందడుగుగా విశాఖపట్నంలో మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ యూనిట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక ఏసీఎల్ యాంటీరియల్ క్రూసియేట్ లింగమెంట్ పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. సీనియర్ ఆర్థోస్కోపిక్ నిపుణుడు మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ గంగవరపు నేతృత్వంలోని వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను పూర్తి చేసింది. గత ఏడాది కాలంగా తీవ్రమైన మోకాలి నొప్పి, కీళ్లు అస్థిరతతోని బాధపడుతున్న 23 ఏళ్ల యువ క్రీడాకారుడికి ఈ చికిత్సను అందించారు. ఎంఆర్ఐ స్కానింగ్ లో అతనికి పూర్తి స్థాయి ఏసీఎల్ చిరిగిపోవడం, మెనిస్కస్ గాయం మరియు కీలు అస్థిరతకు దారితీసే లూస్ లిగ్మెంట్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్లిష్టమైన పరిస్థితిలో రోగి వేగంగా కోలుకోవడానికి, లిగ్మెంట్ బలంగా పెరగడానికి డాక్టర్ శ్రీధర్ బృందం ప్రత్యేకంగా బయో సపోర్ట్ మెటీరియల్ ను ఉపయోగించింది. ఇది శరీరంలోని సహజ కణజాలంతో కలిసిపోయి లిగమెంట్ ను మరింత వేగంగా బలంగా నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే గాయపడ్డ మెనిస్కస్ ను కూడా మరమ్మతు చేయడంతో రోగి మోకాలు కదలిక సాఫీగా మారింది. శస్త్రచికిత్స అనంతర పరిణామాలు సంతృప్తికరంగా ఉన్నాయని, రోగి ఇప్పటికే ఫిజియోథెరపీని ప్రారంభించాడని వైద్యులు తెలిపారు. మోకాల్లోని లిగమెంట్ కట్ అయిన వాళ్ళకి ఈ బయోబ్రేస్ టెక్నిక్ వాడడం వల్ల వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఎవరైనా స్పోర్ట్స్ ఇంజరీలో వాళ్ళకు కూడాను మనం ఈ టెక్నిక్ బయోబ్రేస్ టెక్నిక్తోని మనం లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి వాళ్ళ స్పోర్ట్స్కి మళ్ళీ తిరిగి సుమారు ఒక 6 నెలల నుంచి 8 నెలల్లో స్పోర్ట్స్ యాక్టివిటీకి వెళ్ళడం జరుగుతుందండి. అలాగే ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ బయోబ్రేస్తో చేయడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడాను ఈ లెగ్మెంట్ స్ట్రెంత్ బాగా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా పడిపోయినా సరే ఈ ఏదైతే రీటేర్ అని అంటాం, అంటే మళ్ళీ ఇంజురీ అయినప్పుడు ఈ లెగ్మెంట్ తిరిగి కట్టయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉండడం జరుగుతుందండి. సో ఈ టెక్నాలజీ మనం వాడడం వల్ల ఏంటంటే ఎటువంటి స్పోర్ట్స్ ఇంజరీస్ మన మోకాల్ జాయింట్లోనే కాదు, అలాగే షోల్డర్ జాయింట్లో కూడా, అంటే భుజంలో కూడా, అలాగే యాంకిల్లో కానీ ఏదైనా లెగమెంట్ ఇంజరీ, ఎస్పెషల్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ స్పోర్ట్స్ ఇంజరీస్, ఎటువంటి స్పోర్ట్స్ ఇంజరీలు అయినా సరే ఈ లెగమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని మనం చాలా ఫాస్ట్గా రికవర్ అయినట్టు చేయడం జరుగుతుందండి. యూజువల్గా ఇది రఫ్లీ అరౌండ్ ఒక 4 to 5 lakhs మధ్యలో అవుతూ ఉంటుందండి. సో బట్ యూజువల్గా మనం పేషెంట్ని చూసినట్టయితే కనుక ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ రెండో సర్జరీ అవడం, ఆ లిగమెంట్స్ ప్రాబ్లం అయినప్పుడు దాన్ని మళ్ళీ మనం తిరిగి 2-3 సార్లు సర్జరీ చేయడం వల్ల ఖర్చుతో కూడుకుని ఉంటే ఇది చాలా తక్కువ కిందే చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇది 6 నెలల నుంచి సంవత్సరం క్రితమే మనకి ఇండియాలో ఈ ఏదైతే వచ్చిందో 1 year అప్రాక్సిమేట్గాను. సో రానున్న రోజుల్లో ఈ కాస్ట్ ఇంకా తగ్గడం జరుగుతుంది. సో దట్ ఇది ఈవెన్ సామాన్య ఆర్డినరీ కామన్ పీపుల్ కూడా అఫోర్డబుల్ అయ్యే స్థాయికి రావచ్చండి. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉమ్మడి విశాఖ అభివృద్ధికి గుడివాడ గురునాథరావు ఎనలేని సేవలు అందించారు. 70వ జయంతి కార్యక్రమంలో తనీరు అమర్ వెల్లడి. ఏఈలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ కె రామస్వామి చిత్రపటం ఆవిష్కరణ, ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు.
రాష్ట్రంలోని కల్తీ మద్యం సూత్రధారులు పాత్రధారులు టీడీపీ నేతలే. సిబిఐ విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.